అందరికీ నమస్కారం. ఇవాళ మీ అందరికీ తెలిసినట్టుగా కేసీఆర్ గారు ఒక గొప్ప బహిరంగ సభ వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సభను విజయవంతం చేయడంలో మా భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి నిజాం కాలేజ్ విద్యార్థులు స్వచ్ఛందంగా విచ్చేశారు. వారు ఒకటే మాట చెప్పారు, అన్న ఈ సభను మనం విజయవంతం చేయాలి, అది కేసీఆర్ గారి సభ కాదు, అది మా విద్యార్థుల సభ. ఎందుకనంటే గత 4 సంవత్సరాల నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎన్ని విజ్ఞప్తులు చేసినా పెడచోన పెడతా ఉన్నాడు. ఇవాళ ఈ సభ ద్వారానన్నా ఆయనకు ఒక చెంపపెట్టు కావాలి. ఈ సభలో కేసీఆర్ గారికి చెప్పే ప్రతి మాటను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టుగా ఉంటుంది. సో మా సమస్యలు కూడా చెప్పండి అన్న. ముఖ్యంగా విద్యార్థులకు ఎటువంటి నోటిఫికేషన్లు కూడా ఈ మధ్యకాలంలో వస్తలేవు. ఇచ్చిన జాబులన్నీ బీఆర్ఎస్వి. వీళ్ళు కేవలం ఏంటి అని అంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్లు ఇచ్చి ఫోటోలు దిగుతున్నారే తప్పితే అన్నీ సృష్టించింది మన బాపు కేసీఆర్ గారని వాళ్ళు ముక్తకంఠంతో ఇవాళ చెప్పడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, నేను గోషామైల్లో V2 వరంగల్ అని ఒక 10 రథాలను చేయించిన. ఆ రథం లోపల మరి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అన్న మేము కూడా వరంగల్కి వస్తామని దాంట్లో సంతకాలు చేసి ఆ యొక్క రథం ఏదైతే V2 వరంగల్ ఉన్నదో ఆ రథానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు, ఈ సభకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. తద్వారా ఇవాళ ఇప్పుడు మేము ఇక్కడి నుంచి మేము కూడా వరంగల్కు ప్రయాణిస్తున్నాం విద్యార్థులతో పాటు. ఇక ఈ సభ ఇప్పటికే మాకు తెలిసిన సమాచారం మేరకు సభ మొత్తము జనాలతో నిండిపోయిందని, రోడ్లన్నీ దిగ్బంధనం అయిపోయినాయని, అంత జామ్ అయిపోయినాయని చెప్పి మాకు సమాచారం అందుతుంది. అయితే మనకు ఏంటి అంటే ఒక VVIPది పాస్ దొరకడం వల్ల మనం పోతామని నేను అనుకుంటూ ఉన్నాను. నాతో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్తే తొందరగా మేము రీచ్ అవుతామని చెప్పి వీళ్ళందరినీ కూడా నా ఎంబటే పెట్టుకొని ముందుకు సాగుతున్నాను. అయితే ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ సభ కేసీఆర్ సభ అయినప్పటికీ ఇది మన సమస్యలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు సృష్టించిండ్రో దానికి ఒక మంచి వ్యతిరేకతతో కూడుకున్నటువంటి, ఈ జనంతో కూడుకున్నటువంటి ఈ సభను అందరూ విజయవంతం చేయవలసిన అవసరం ఉంది. ఈ సభలో అందరూ పాల్గొనవలసిన అవసరం ఉంది. ఈ సభ ద్వారానైనా రేవంత్ రెడ్డి గారికి ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అన్నది తెలవాలి. మరి ఇప్పటికైనా ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు ఏదైతే చేపడుతూ ఉన్నాడో ఇచ్చిన గ్యారంటీలు పక్కన పెట్టండి. ఇచ్చిన గ్యారంటీలు ఎట్లాగో వాళ్ళు నెరవేరుస్తలేరు. 6 గ్యారంటీలు చెప్పిండు, అన్ని బుట్టదాకలు గ్యారంటీలు. ఇవాళ పైపెచ్చి ఏం చేస్తున్నాడు, మంచిగా ఏదో ఒక కుటుంబము ఇంట్లో మంచిగా బతుకుదాము, చాలని జీతంతో మా ఇంట్లో మేము మంచిగా 2 పూటలు తిని ఒక మంచి నిద్ర పోదాము అని అంటే కూడా వాళ్ళని కూడా ఇవాళ హైడ్రా పేరుతోని కూల్చడం మొదలుపెట్టి వాళ్ళ జీవితంలో కూడా అంధకారం నింపుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా మందిని ఒక పిశాచిలాగా ఒక ఏంది అని అంటే వాళ్ళు ఎంబడి పడి వాళ్ళని మొత్తము ఎట్లానంటే వాళ్ళకు బతుకు మీద నిరాశ కలిగే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంది. దానికి వ్యతిరేకంగా ఇవాళ కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం, ఒక గొప్ప సభ, నా భూతో నా భవిష్యత్, ఇప్పుడే ప్రజలు తండోపతండాలుగా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని మాకు సమాచారం అందింది. మేము కూడా ఇక్కడి నుంచి ప్రయాణిస్తున్నాం. V2 వరంగల్ నినాదంతో గత 10 రోజుల నుంచి గోషామైల్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తున్నాం, వాళ్ళతో సంతకాలు తీసుకున్నాం. వాళ్ళందరినీ ఇవాళ కూడగట్టుకొని మొత్తం 15 బస్సులల్లో ఇవాళ మేము ముందుకెళ్తున్నాం. మరి నేను ప్రజలతో ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఈ సభకు మీరు వచ్చి కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తే మనకు మంచి రోజులు వస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.